సమాజానికి సలహాదారు. గతంలో అనంతపురం జిల్లా దేవరకొండ మాజీ సభ్యులు కీర్తిశేషులు మా బాబాయ్ గారు అయినటువంటి శ్రీ ఎస్కేఎస్ గోపినాథ్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంఘాధ్యక్షులుగా దాదాపు 8 ఏళ్లుగా పనిచేశారు. ఆయన ఉన్న కాలంలో కూడా మన బీసీలకి ముఖ్యంగా కురువ కులానికి ఎంతో ఉపయోగపడ్డాడు. తద్వారా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా కులాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అందుకోసమే ఎన్నికల్లో కూడా దాదాపు 2019 నుంచి మా కులానికి అన్ని రాజకీయ పార్టీలు పెద్దపీట వేశాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాకు సంబంధించి ఆయన గోపినాథ్ గారి సొంత జిల్లా కాబట్టి అక్కడ బ్రహ్మాండమైనటువంటి చైతన్యం ఉంది రాజకీయంగా కుటుంబకులకు. అందుకే అక్కడ ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం వాళ్ళు, ఇటు వైఎస్ఆర్సీపీ కూడా టికెట్ ఇచ్చి గౌరవించి మన ఎమ్మెల్యేగా. నా పేరు ఎదిపోయిన శ్రీనివాస్ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విజిట్ చేసిన మీడియా మిత్రులందరూ కూడా నా నమస్కారాలు. రేపు అక్టోబర్ 12వ తారీఖున తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగే కురుమ సంఘం వార్షికోత్సవం సందర్భంగా మరి అన్న తిరుపతి శ్రీనివాసానికి, సత్యసుధా గారికి, అఖిల భారత యాదవ్ మహాసభ తరఫున అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా కార్యక్రమం తదుపరి సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, న్యామహేమీలైన పెద్దవాళ్ళంతా దీనికి హాజరవుతున్నారు కాబట్టి బీసీల హక్కుల సాధనకై జరిగే ఈ కార్యక్రమానికి బీసీ సోదరులు, బీసీ యువత, బీసీ మేధావులు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కమిటీ ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం మరియు సౌత్ ఇండియా ఓబీసీ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ప్రెస్ మీటింగ్ ఇచ్చేసిన విలేకరులందరికీ ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినాక ఇదే విజయవాడ పట్టణంలో గౌరవాధ్యక్షుడైన మా సత్యసుధా గారు 2016 ఆగస్టులో అన్ని జిల్లాల నుంచి 500 మందిని పోగు చేసి ప్రతి ఒక్క జిల్లాలో కొంతమంది సభ్యుల్ని వాళ్ళు ప్రపోజ్ చేశారు. ఆయా జిల్లా వాళ్ళు ప్రపోజ్ చేస్తే 40-35 మంది దాకా సభ్యులు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ కురుమ సంఘం అనేది సెప్టెంబర్లో ఏర్పాటు చేస్తే 2017 జనవరి 5వ తారీఖున రిజిస్టర్ బాడీ 13/2017 నెంబర్ అలాట్ చేశారు. సో ఆ రోజు నుండి మా గౌరవాధ్యక్షుడైన సత్యసుధా గారి ఆధ్వర్యంలో మేము చక్కగా వారి సూచనలు పాటిస్తూ ప్రతిగా బైలా ప్రకారం ఎన్నికలు జరుపుకుంటూ మనం మండల కమిటీలు వేయలేకపోయినా కానీ నియోజక కమిటీలు, జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రోజు వరకు ఎటువంటి సంఘాలు వసూలు చేయకుండా స్వచ్ఛందంగా సహచర సభ్యులు గౌరవాధ్యక్షుడైన సత్యసుధా గారు సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఈరోజు బీసీల్లోనే ఒక వెలుగు అనేది తెచ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ మాకు ఇన్ని రాజకీయ వసతులు ఏర్పడలేదు.
గత 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ వార్షికోత్సవం గౌరవ అధ్యక్షుడైన సత్యార్జునరావు గారు ఎప్పుడు మీరు రాయలసీమలోనే పెడితే ఎట్లా అంటే బాబాయ్ మీరు ఏం చెప్తే ఆ నిర్ణయం బాబాయ్ అంటే ఒక్కసారి బెజవాడలో కానీ పెట్టాలా అంటే బాబాయ్ గారికి చెప్పినాం. ప్రతి సంవత్సరం దసరా తర్వాత మనం కానీ ఒక విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తెలంగాణలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ గారు బలయ్ బలయ్ అని చెప్పి చాలా గొప్పగా 18 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఈ నెల 3వ తారీఖు కానీ 19వ వారిని ఏర్పాటు చేస్తారు. వారిని స్ఫూర్తి తీసుకొని మనము కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుంది ఎట్లా అంటే దానికి ఈ రేపు నెల 12వ తారీఖున మన తాడేపల్లిగూడెంలో సిఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో గొప్పగా వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. 10వ వార్షికోత్సవం. దీనికి మా కులాన్ని బీసీ కులంలో ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో అన్ని బీసీ కులాల ప్రతినిధులతో మాట్లాడి ఒకరికొకరు బీసీల ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు బీసీల వైపు మొగ్గు చూపుతుంది. కాబట్టి మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణి వేస్తే రాజకీయంగా మనం బ్రహ్మాండంగా ముందంజలో ఉంటామని చెప్పి వారి బీసీ నాయకుల అందరి ఆమోదంతో అదే రోజు తెల్లారి 9 నుంచి 11 గంటల వరకు 10వ వార్షికోత్సవం అక్టోబర్ 12వ తారీఖున నిర్వహిస్తాం. 11 గంటల తర్వాత సౌత్ ఇండియా ఓబీసీ సెమినార్స్ కార్యక్రమం. బీసీల్లో మనం ఏ విధంగా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయో అదేవిధంగా అన్ని బీసీ సామాజిక వర్గాలని ఎస్సీ ఎస్టీ సోదరుల్ని కలుపుకొని అదేవిధంగా అగ్రకులాలు కానీ మనకు న్యాయం చేస్తారని వాళ్ళే టికెట్ ఇస్తారని వాళ్ళ మన్నలలో వాళ్ళ అభిమానం తీసుకొని భవిష్యత్తులో ఇంకా ఎదురుగా ఉండాలని చెప్పి మా కాన్సెప్ట్. దానికి మార్గదర్శి ఎవరంటే దత్తాత్రేయ గారు, తెలంగాణలో ఉన్న మాజీ గవర్నర్ గారు. సో అతను ఎంతో స్ఫూర్తిగా కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు చక్కగా నిర్వహిస్తూ 3 సార్లు లోకసభ సభ్యులుగా అయినారు. అదేవిధంగా 2 రాష్ట్రాలకి ముందు హిమాచల్ ప్రదేశ్కి గవర్నర్గా ఉన్నారు. దాని తర్వాత హర్యానా గవర్నర్గా కొనసాగినారు. చాలా చక్కగా హోదాగా ఎక్కడ మచ్చ లేకుండా గొప్ప నిజాయితీగా ఇచ్చినారు. అతని స్ఫూర్తి తీసుకొని ఆ విధంగా మనం కానీ ఇక్కడ నడపాలనే ఉద్దేశం గౌరవ అధ్యక్షుడైన అర్జునరావు గారి సూచన ప్రకారం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఉండే అనేక మంది కుల పెద్దల్ని కలిసాం. ప్రతివారికి స్వయంగా ఆహ్వానించాం. చాలా చక్కగా మంచి అందరూ నాకు కానీ గౌరవ అధ్యక్షులు కానీ మా సహచర సభ్యులకు కానీ చాలా చక్కగా మంచి కార్యక్రమం అన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమానికి దేశంలో నలుమూలల నుండి ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి ఇంకా తమిళనాడు కానీ ఇంకా గోవా నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అదేవిధంగా పాండిచేరి అంతలక్క సౌత్ ఇండియా ఓబీసీ ఇస్తున్నారు. ముఖ్యంగా మీ మీడియా ఈ 15 రోజులు అసెంబ్లీ సమావేశం తర్వాత మళ్ళా 27 తర్వాత మళ్ళా వస్తాం. ఎవ్రీ డే ఈ చుట్టుపక్కల చాలామంది బీసీ సోదరుల్ని మా కుల బాంధవుల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మీరు తప్పకుండా మీ మీడియా ప్రపంచం ద్వారా మా కార్యక్రమానికి మీరు కానీ ఆహ్వానితులుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలా. ఈ చిన్న కులం ఈరోజు చూడండి, ఇది లోగో బీసీల లోగో. ఈ బీసీల లోగో అన్ని కులాలకు సంబంధించింది. మత్స్యకారులు ఉన్నారు, ఈడిగులు ఉన్నారు, కురములు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడులు ఉన్నారు, సో వడ్డర్లు ఉన్నారు, అదేవిధంగా రజక సోదరులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు, విశ్వ బ్రాహ్మణ సోదరులు, అన్ని సామాజిక వర్గాలతో ఈ బీసీలో వంశవృక్షం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని జయప్రదం చేయాల. ఈరోజు ఈ గోడపత్రికల ఆవిష్కరణకి మా గౌరవ అధ్యక్షులు సత్యార్జునరావు గారు మరియు శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా వసికేరి శివ గారు, అనిల్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా సోమశేఖర్ గౌడ్ గారు, అదేవిధంగా కాటమయ్య గారు, ఈ యొక్క
అధ్యక్షుడు ఉన్నాడు కుటుంబ సంఘానికి. అదేవిధంగా కుటుంబ కార్పొరేషన్ డైరెక్ట్గా ఉన్నాడు. అదేవిధంగా సత్యసాయి జిల్లా నుంచి కుటుంబ యువత అధ్యక్షుడు వీళ్ళు గౌడ్ కానీ ఇచ్చేసినారు. మరియు ఇతర నాయకులు కానీ ఇచ్చేసినారు. ముఖ్యంగా ఇది గత 9 సంవత్సరాల నుంచి చేసి నేటి నుంచి ఈ 10వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము నవంబర్, డిసెంబర్ తారీఖులో ఈ వార్షికోత్సవాలు తప్పకుండా నిర్వహిస్తారు. ముఖ్యంగా విజయవాడ పట్టణంలో అనేక ప్రాంతాల నేను మా బాబాయ్ గారు గౌరవాధ్యక్షుడు గారు తిరిగినాం. ఆ రోజు అనేక ఫంక్షన్లన్నీ ఫిలప్ అయిపోయాయి. మెయిన్ ప్రధాన ఫంక్షన్ అన్ని ఫిలప్ అయిపోయాయి. కాబట్టే మేము తాడేపల్లిలో మాకు అవకాశం ఇచ్చినారు అక్కడ సిఎస్ఆర్ వాళ్ళు. కాబట్టి లేదంటే నెక్స్ట్ ఇయర్ నుంచి తప్పకుండా విజయవాడ కేంద్రంగానే మా గౌరవాధ్యక్షుడు ఆధ్వర్యంలోనే సౌత్ ఇండియాకి ఓబీసీలో కానీ ఎన్నో కులాలకు గౌరవాధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి వీరి నియమ నిబంధన